ఇదిగోండి జైంట్ స్వింగ్ ఉంది కదా, ఇది బ్యాంకాక్లో ఉంది. ఇది విజిట్ చేయడానికి ట్రై చేద్దాం. బ్యాంకాక్లో సిటీలో ఉంటుంది అది. సో ఇదంతా బయటికి ఇంకా 3:40 అయింది. ఇంకా 10 minutesలో మనం బండి ఇచ్చేయాలి. సో సరిపోయింది టైము కరెక్ట్గా. మనం 12:50 తీసుకున్న ఈ బండి ఆఫ్టర్నూను. ఇదేదో సాలా ఆఫ్ 10 రీఇన్కార్నేషన్స్ అంట. మళ్ళీ ఆ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం. ఇది చూపించలేదు కదా, ఇది ఒక రౌండ్ వేద్దాం. ఇది చూడండి విలేజెస్. ఇది ఎలిఫెంట్ రైడింగ్ అంటే ఇక్కడ ఎలిఫెంట్ రైడింగ్ కూడా ఉంది. ఇదిగోండి ఎలిఫెంట్. ఇది మనం కవర్ చేయలేదు ఎందుకనో, ఇటు రాలేదు అసలు మనం. ఇదిగోండి ఏనుగులు. ఏనుగుల మీద 3 ఏనుగులు ఉన్నాయి. 3 ఏనుగుల మీద రైడింగ్ ఉంది. ఇక్కడ నడిపిస్తారు. ఇది కవర్ చేసేసాం. ఇంకా ఇది కవర్ చేసేస్తాం. యాక్చువల్గా ఇది కూడా కవర్ అయిపోయినట్టే అనిపిస్తుంది. గుర్తొచ్చిందా? యాక్చువల్గా అయితే దీన్ని నడిచే వాళ్ళకి వాకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నడిచవచ్చు. కానీ ఎండలో అవును 3 పగోడాస్. మళ్ళీ ఎటు వెళ్తున్నాం మనం? వారిని ఇవన్నీ పక్కనే ఉన్నాయా? ఇటు రాలేదే మనం అసలు. ఇదేదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నిజంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏదో పెయింటింగ్లు అన్నీ వేస్తున్నారు. ఇదంతా కవర్ చేసాం, ఇదంతా కవర్ చేయాల. కానీ మీకు ఒక వింత ఏంటి తెలిసే ఇక్కడ, ఇదిగో మళ్ళీ అక్కడికే వచ్చాం మనం. సో మీకు ఆ ఎంట్రన్స్ చూపిద్దామని. ఇది ఆల్రెడీ మీకు చూపించా కదా. ఈ మ్యాప్ లేకపోతే కన్ఫ్యూజనే. మ్యాప్ ముఖ్యం. సో ఇక్కడ పని చేస్తున్నారు. ఇదంతా కవర్ చేసాం మనం. ఇది చెప్పాలంటే ఫ్యాక్ట్. ఇది ఒక సతాయిస్తుంది. చివరికి వచ్చేసాం. ఇంకా 2 minutesలో రిటర్న్ వాళ్ళ బండి. ఇది సతాయిస్తుంది, ఇప్పుడు సతాయిస్తుంది. సో ఎంట్రన్స్కి వచ్చేసిన తర్వాత బండి అక్కడ పెట్టేసి కొంచెం నడిచి వస్తే ఇదే టికెటింగ్ ఆఫీసు. ఇక్కడ మీకు అంతా ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీకు చెప్పే కదా టికెట్ ప్రైసెస్. సో వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళి బండి కావాలంటే ఇదిగో ఈ బక్కీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడే స్టేషన్ అయ్యి ఉన్నాయి. ఇవి తీసుకోవచ్చు. ఈ గంటకు 350 అంట. లేదంటే ఈ బైక్స్ ఇందాక మీకు చూపించే కదా, ఈ బైక్ స్టేషను అక్కడ ఉంది. మీకు తాయ కాస్ట్యూమ్ ట్రై చేయాలంటే తాయ కాస్ట్యూమ్, ఒరిజినల్ తాయ కాస్ట్యూమ్ కూడా అది. సో మెయిన్ వచ్చేసి ఎంట్రన్స్ ఇది ఫ్రీ జోన్. ఇక్కడ నుండి ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది చెక్ పాయింట్. సో అక్కడికి ఇది. సో బస్సులు వస్తున్నాయి చూసారా ఇక్కడ. మేము ఇదంతా ఏంటంటే టూరిస్ట్ బస్సులు అలా రెంటల్ చేసి వస్తున్నాయి. సో ఇదంతా చూడండి చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ టైపులో కట్టారు, బాగానే ఉంది. మనం ఇప్పుడు మీకు వెంకమాల బుద్ధుల విగ్రహాలు అవి ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్రీ జోన్కి బయట ఉంటాయి. సో అవి ఇక్కడ చూడండి ఎదురుగా వినాయకుడు బొమ్మ పెట్టి అంతా. ఇది కావాలంటే వేరే ఇది కూడా ఉంది, ఈ ఆప్షన్ కూడా ఉంది. ఈ ట్రామ్ కారు ఇది. సో నా ఉద్దేశం అయితే నడవచ్చు, నడిచి చూడవచ్చు అన్నీ. కాకపోతే పొద్దున పూట వచ్చి మధ్యాహ్నంకి వెళ్ళిపోయి చూసుకోవడం బెస్ట్. ఇదేమో ఎంట్రన్స్, ఇది ఒక ఎంట్రన్స్ చూడండి. ఇది ఎక్కడ ఏంటంటే సిటీ వాల్ అండ్ గేట్ అంటే ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే 13th century AD అంట ఇది. సో ఇది సిటీ వాల్ అండ్ గేట్ 13th century AD. సో సుకోథాయ్ విన్నారు ఎప్పుడైనా? The driveway entrance of ancient Semi is modeled after the old stone fence at Mahatha Temple, Chalyang, Sukhothai. The stone fence dates back to 12th or 13th century. Those passing through the auspicious gate known as Triumphal Archway will find everlasting prosperity and happiness. ఓకే, ఈ గేటు గుండా వెళితేనంట ఆస్పీషియస్ గేట్ అంట బాగా. ట్రయంఫల్ ఆర్క్వే అంట, ఎవర్ లాస్టింగ్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్. అది నమ్మకం.
ఎప్పుడు మనం అదే జీవితకాలం ఇది అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో బతికొందని జీవిస్తారు చూసా. ఇది at the pinnacle of the lintel are the faces of Buddha, to be on all four sides. They symbolize the Buddha merit which radiates in every direction according to Mahayana Buddhism. అక్కడ మీకు పైన బుద్ధుడు కనబడతాను చూసారు, 4 సైడ్లు ఉంటుందంట బుద్ధుడిది. సో అది చెప్పే కదా ఇన్ఫర్మేషను. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఈ గేటు గుండా పాస్ అయితే ఎవర్ లాస్టింగ్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ ఉంటుందంట. సో మనం పాస్ అవుతున్నాం, చూద్దాం. ఎవర్ లాస్టింగ్ ప్రాస్పెరిటీ అంటే ఒక్కొక్కరు నమ్మకాలు ఒక్కొక్కరు ఇవి పాస్ అయ్యి లోపలికి కూడా వచ్చాం. ఇది గేట్ లోపలికి. మీకు విషయం తెలుసా, వాడు అక్కడ ఏం మెన్షన్ చేశాడు, సుకోథాయ్. అది చాలామంది తెలియదు ఎక్కడుందో. అంటే మీకు తెలుసా అంటే ఎస్, మన ట్రావెల్ లిస్ట్లో అది ఉంది. నేను బేసిక్గా ఏంటంటే నాకు మెయిన్ ఇంట్రెస్ట్ బాగా ఆర్కియలాజికల్, బాగా దానికి హిస్టరీ ఉన్న సైట్స్ని, హిస్టారికల్ సైట్స్ని, హెరిటేజ్ సైట్స్ని విజిట్ చేయడం నాకు బాగా, దాన్ని ఏమంటారు, సరదాని కాదు, కొంచెం ఇంట్రెస్ట్ బాగా. సో సుకోథాయ్ అనేది కొంచెం హార్డ్ టు రీచ్ ప్లేసే. అంత ఈజీ అంటే అంట కొండల్లో ఏం లేదు. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఓన్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ లేదు. మీకేదో ఎగ్జాక్టేషన్ చేస్తున్నాను కాదు, అక్కడ ఉన్నాయి యాన్షియంట్ ఇలాంటి, ఇప్పుడు మీకు చెప్పినట్టే ఇలాంటి ఇది ఉందో చూసారా. సో ఇది అక్కడ ఉందంట. సో మన లిస్ట్లో కూడా ఉంది అది. చాలామంది ఇండియన్స్ ఎక్స్పోర్ట్ చేయరు, కొంతమంది చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తా ఇంకా 2-3 రోజులు పట్టుద్ది నాకు ఈజీగా, లేకపోతే 3-4 డేస్ పట్టచ్చు అక్కడికి వెళ్ళటానికి. ఈ వ్లాగ్లో చెప్తున్నా, అది గ్యారంటీ మనం విజిట్ చేస్తాం. ఎస్, సుకోథాయ్ మనం విజిట్ చేస్తాం. అదేంటంటే ఒక దగ్గర ట్రైన్లో వెళ్ళి అక్కడ నుండి బస్సు తీసుకుని వెళ్ళాలి. సో అదే ట్రైన్లో వెళ్ళటం ఈజీయే, మెయిన్ లైన్ ఇది. ఏదైనా టువర్డ్స్ చియాంగ్ మాయ్ దారిలో ఒక సైడ్కి ఉంటుంది ఇది. సో సుకోథాయ్ అనేది మన లిస్టులో ఉంది ఆల్రెడీ. థాయిలాండ్ వచ్చేసి 15వ రోజు అది. బ్యాంకాక్లో ఇది 4వ రోజు. సో ఇక్కడ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పగోడా చూడొచ్చు మీరు. సో కనబడుతుంది కదా యాంక్మాల. సో ఇది దీని ఇన్ఫర్మేషన్ అంటే ద స్తూప్ ఆఫ్ ఫ్రా మహాతట్ నాకోన్ సి థమారెట్లో ఉందంట. ఆ ప్లేస్ సజెస్ట్ చేయను, ఎందుకంటే అది సూరత్ అని కింద ఉంది. నాకోన్ సి థమారెట్, యాలా, సూరత్, అది ఇంకోటి చివరి 3 డిస్ట్రిక్ట్లు. నో, స్కిప్ ఇట్. సో ఇదేంటంటే 555 ఏడీలో అంట అది కట్టింది. సో ఇలా వచ్చేసిన తర్వాత మీకు అక్కడ నుంచి చూడొచ్చు యాంక్మాల. మీరు చూడటం మర్చిపోయారేమో, బుద్ధుడి 3 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, మీరు ఇప్పుడు దాకా మామూలుగా స్టోన్ టైప్లో కానీ, వైట్లో కానీ, లేకపోతే స్టోన్ అంటే బ్లాక్ అనమాట ఇలా చూసుంటారు. కానీ రెడ్ కలర్ బుద్ధుడు ఎప్పుడైనా చూసారా? అదే రెడ్, అది రెడ్డేనా, సమ్ బ్రాంజ్ కలర్ అనుకుందాం, కాపర్ కలర్ అనుకుందాం, ఓకేనా? ఆ కలర్ ఎప్పుడైనా చూసారా? సో అది కన్స్ట్రక్షన్లో ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదంతా ఫ్రీ జోను. ఇక్కడ కూడా కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. అట్రాక్షన్స్ అంటే దాని రెప్లికాస్. ఇదంతా ఫ్రీ జోన్లో పెట్టారు, మరి ఎందుకో. లోపలికి వెహికల్స్ ఏంటంటే వాళ్ళ భయం, వాళ్ళది అన్నీ పాడైపోతాయేమో, వెహికల్స్ తీసుకొచ్చి ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని. కాకపోతే వాడు బిజినెస్ మాత్రం బాగా చేసుకుంటున్నాడు. ఈ బకీస్ పెట్టాను ఇది. ది పల్లవా గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ అంటే ఇది. పల్లవా గ్రూప్ అంటే మన ఇటు తమిళనాడులో డైనాసిటీ, పల్లవా డైనాసిటీ. ఇక్కడ ఇది చూడండి, ఇది యాంక్మాల్ చెట్టు ఉందా, ఇది. వాడు ఏం చెప్తున్నాడు, ద ఇమేజెస్ ఆఫ్ 3 Hindu deities, God Vishnu, Shiva and Lakshmi, were carved out of stone by Pallava sculptors living in southern India. అది తెలిసిలేవాయి మాకు. Around 13th century, nobody knows where the images came from. However, from the jewelry and hairstyles, we can presume that the statues are of Indian origin. These images are now kept at the Nakhon Si Thammarat regional branch of the National Museum. అది ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి యాంక్మాల.
విష్ణువుది, శివుడిది, లక్ష్మీదేవి అంట. సో ఆ విగ్రహాలు ఎలా వచ్చినాయి ఇక్కడికి అని తెలియదు. ఆ నాగం సీతమ్మారట మ్యూజియంలో స్టిల్ ఇంకా ఉన్నాయంట. ఇవి ఇక్కడ విగ్రహం కనబడుతుంది, మరి మిగతా 2 విగ్రహాలు ఎక్కడో తెలియదు. ఇయేనా? ఇటు చూపించట్లేదు, ఏమో బయట ఇలా పెట్టి మరి విగ్రహాలు ఇదిగోండి ఇక్కడ మీకు విగ్రహం కనబడుతుంది ఎంహాల చెట్లు. మరి ఇంకా విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? కింద ఒక విగ్రహం రాయిలాగా ఉంది, మరి 3 విగ్రహాలు అని చెప్పాడు. అయ్యే కనబడ్డాయి, మిగతా మరి 3 విగ్రహాలు ఏంటంటే రాళ్ళ మీద ఉన్నాయేమో, మనకి అంత క్లియర్గా కనబట్టలా. సో అది ఇంకేంటంటే ఇది ఇప్పుడు అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అదే పెద్దదేదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు యాంకమాల్, మీరు చూడొచ్చు. ఆ బుద్ధుడిది అక్కడికి వెళ్తాము, ఇంకా గంట సేపు ఇక్కడే మనం సమయం ఇక్కడ. సో ఇప్పుడు నా యాంకమాల్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్లో ఒకటి ఉంది చూసారా. సో ది స్తూప ఆఫ్ ఫ్రా మహాతట్ చెయ్య సురత్తాని, ఇండోనేషియా అంట, సిమిలర్ టు చండీ పవనాచేడి, ఇండోనేషియా. సో మనం చెప్పాలంటే హిందూయిజము ఇండోనేషియా వరకు ఉంది, తగ్గిపోతూ వచ్చింది. మనకేంటంటే ఇప్పుడు ఈ అన్ని కంట్రీస్ ఏదో అనుకుంటారు బుద్ధిజము బాగా ఓల్డెస్ట్ రిలీజన్ కాదు, 2.5 నుండి 3,000 సంవత్సరాలు అంతే హిందూయిజం. అది ఇవన్నీ హిందూయిజంలో నుండి వచ్చిన అంత గౌతమ బుద్ధుడు కూడా హిందూగానే పుట్టాడు. సో హిందూయిజం పుట్టి తర్వాత బౌద్ధిజాన్ని అలా స్థాపించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసి, అది అన్ని దేశాల్లో ఎక్కువ ఉందంటే మరి అది మనమేమో కొన్ని దేశాలకి పరిమితమేమో, ఇండియా, నేపాల్ ఇలా. అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉన్నారు కాదంటలా, నేను చెప్పేది డామినేటెడ్ కంట్రీస్. సో అది మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే మీకు అక్కడ ఒకటి కనబడుతుంది, అక్కడికి వెళ్ళగానే కంటిన్యూ చేస్తాను, ఇక్కడికి ఏం లేదు. సో మనం ఇప్పుడు బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాం, యాంకమాల్ చూడండి. సో ఇప్పుడు మేము దీని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి దీని లోపలికి బండ్లు ఎలవలేదు, సో మీరు అక్కడే పెట్టేసి ఏదన్నా ఇది. సో ఇది వచ్చేసి చూడండి మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది నాకు తెలిసి వ్యాట్ అరుణ్ అని మన బ్యాంకాక్ సిటీలో ఉంటుంది, మనం ఇంకా విజిట్ చేయాలి. అది టైం సరిపోవట్లేదు యాక్చువల్గా. మనకేంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇదిగోండి ఆ బుద్ధుడి విగ్రహాల దగ్గరికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది అర్థమైందా? అది అక్కడికి వెళ్ళటానికి లేదు, కాకపోతే జనాలు వెళ్ళొస్తున్నారు. మనం కూడా విజిట్ చేద్దాం, అక్కడికి వెళ్ళి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఫస్ట్ ఇదేంటో చూద్దాం. రాగానే ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్, సింహాల నోట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి, దాహం అవుతుంది. ఒక ఇలాంటి కంట్రీస్, ట్రాపికల్ కంట్రీస్లో మీరు రీచ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ వాటర్ చేసి పెట్టుకోండి, వాటర్ ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఏంటి వీళ్ళ ట్రెడిషన్లోన మరి ఇది థాయ్ టెంపులే ఇది, బట్ మీరు ఈ దేవతలు ఇది థాయ్ భాషలోను, చైనీస్లోను, ఇంగ్లీష్లోను రాస్తున్నారు. యాంకమాల విగ్రహం కనబడుతుంది కదా, వచ్చేసి ధృతరాష్ట్ర అంట, ధృతరాష్ట్ర. ఈయన పేరు వచ్చేసి విరుధక. యాంకమాల ఈయన పేరు వచ్చేసి విరూపాక్ష అయి ఉంటుంది ఏంటి కొమ్మదేసి, విరూపాక్షనే. ఈయన పేరు వచ్చేసి వైశ్రనవ. చూసారా హిందూ పేర్లాగా ఉన్నాయి. సో రాగానే ఇక్కడ చూడండి బుద్ధుడు గొడుగు పట్టుకుని అది చేతిలో కర్ర పట్టుకుని, ఎప్పుడైనా ఈ పోస్టర్ ఇది టైప్లో చూసారు ఎప్పుడైనా? ఆ చేతిలో సంచి, కర్ర, గొడుగు. సో ఇక్కడ నుండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
చాలా బాగుంది. మళ్ళీ దీని ఆపోజిట్లో ఒక చిన్నది ఉంది, ఇది ఏంటనే చూద్దాం అసలు ఫస్ట్. ఇది వాటర్ అనే అనుకుంటున్నా, బట్ తెలీదు. ది గ్రేట్ హాల్ ఆఫ్ వజ్రదమన అంటే ఇది ప్రసిద్ధ స్టైల్. ఇది అంటే ఇది ఆర్య మైత్రేయి బోధిస్తవా హూ ఇన్ ద ఇమేషన్ ఇది ఎక్కడనేది ఏం పెట్టలా ఇక్కడ. మరి అది మనం లోపలికి వెళ్దాం. లోపలికి ఇదేమో దాని ఆపోజిట్లో ఉంది. ఇక్కడ చూడండి, బాలబుద్ధుడా నమస్కరించుకుంటున్నారు బుద్ధుడికి. ఇక్కడ చూడండి, మీరేమో చూడొచ్చు, అది ధ్వజస్తంభం లాగా ఉంది, కానీ ధ్వజస్తంభం కాదు. ఇలా ఉండి స్తంభం లాగా ఉండి 4 వైపులా 4 ఏనుగులు, అక్కడ బుద్ధుడు, పైన మళ్ళీ బుద్ధుడు నుంచుని. చాలా బాగుంది ప్లేసు. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. వర్త్ విజిట్ ఇది. ఇక్కడ చూడండి, ఏనుగు బొమ్మ పెట్టారు. మళ్ళీ ఇక్కడ అదే ఇంగ్లీష్లో లేదు, అంతా ఇది ఉంది. లోపలికి వెళ్ళటానికి లేదనుకుంటా. లోపలికి వెళ్ళటానికి ఉంది, అక్కడ ఎవరో ఉన్నారు జనాలు. సో ఇక్కడ కూడా ఏంటంటే పక్కన రెస్ట్ రూమ్స్, ఇక్కడ కూడా రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేశారు. సో ప్రాబ్లం లేదు. అసలు ఇక్కడ నుండి చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. సిస్టర్స్ రూల్ అండ్ ఏదంట. సో ప్రాపర్గా చూడండి, మాట్లాడద్దు, టేక్ ఆఫ్ యువర్ షూస్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే నరసింహ నోట్లో నీళ్ళు పడుతున్నాయి. ఇక్కడ చూడండి, అసలు బుద్ధుడు కూర్చుని ఉన్నాడు, ఇటువైపు అటువైపు ఏమో నుంచునే ఉన్నాడు. ఇది దగ్గర కనపడలా. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం చూసేమో అట్రాక్షన్ అది కనబడుతుంది. అన్నీ ఏంటనుకున్నారు, బుద్ధుళ్ళు అన్నీ కూర్చుని మొత్తం అంతా బుద్ధుడి, ఇవన్నీ బుద్ధుడియే. లోపల రాగానే ఎంత చల్లగా ఉందంటే మామూలుగా ఇవన్నీ అన్నీ బుద్ధుడియే, అన్నీ బుద్ధుడి విగ్రహాలే. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉందనుకుంటా. ఎందుకంటే వాటి కింద రాశారు కదా, ఏదో డిఫరెంట్గానే ఉంది. అన్నీ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మళ్ళీ బుద్ధుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇది చూడండి, అసలు ఏముదంతాలు అయ్యి 2018లోనే అంట ఇదంతా చేసింది. ఇదంతా అంటే అంత 4-5-6 ఇయర్స్ అవుతున్నాయి. ఇక్కడేమో బుద్ధుడి పాదాలు. ఇక్కడ నుండి మళ్ళీ రెప్లికాస్ కనపడుతున్నాయా మీకు? ఇదిగో పగోడాస్, ఇవన్నీ అటేపు ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. అది మొత్తం ఇది హాల్ వచ్చేసి మొత్తం సెంట్రలైజ్ చేసి చాలా కామ్గా ఉంది, చాలా బాగుంది. ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను.